అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయన్ని మనం కొన్ని ప్రశ్నలు వేసి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంకా 4 సంవత్సరాలే ఉంది, 4 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిస్తే అయిపోతాయి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాను అంటున్నాడు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? అంటే 40% ఉందా, 70% ఉందా, 80% ఉందా అనేది గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఆయన చెప్తూ ఉన్నాడు. అవును, 39.6% ఓటింగ్ ఆయనకు వచ్చింది. అవును సార్. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి నేను అంటే ఎలక్షన్లకు ముందర ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకు 54% ఉంది, కూటమి అప్పటికి కూటమి లేదనుకోండి, తెలుగుదేశానికి 44% ఉంది, అంటే ఇద్దరికి 10% గ్యాప్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకతతోటి మారితే మహా అయితే ఒక 5% ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఓకే, అందువల్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్పారు. ఓకే, చెప్తూ ఆయన ఏమన్నాడంటే ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఇట్లా ఉన్నది అని చెప్పి లెక్కలు చెప్పాడు. అవును, చెబితే నేను దానికి సమాధానం చెప్పా. పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏమిటి అనేది నేను చాలా కూలంకషంగా అప్పుడు చెప్పాను. నేను ఓకే, నువ్వే లెక్కలేసుకొని నువ్వే ఏదో అనుకొని నువ్వు దాన్ని పబ్లిక్ పర్సెప్షన్ అనే పేరుతోటి నువ్వు చెప్తున్నావు, ఓకే, అది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పి, నేను అప్పుడు ఏం చెప్పానంటే 5% కాదు 10% షిఫ్ట్ నాలాంటి, అంటే నేను ఐఎమ్ జర్నలిస్ట్, అవును, నాకు సొసైటీలో చాలామంది అంటే ఒపీనియన్ లీడర్స్ ఎప్పుడైనా సరే పబ్లిక్ ఒపీనియన్ని మౌల్డ్ చేసే వాళ్ళని ఒపీనియన్ లీడర్స్ అంటారు. ఓకే, ఆ ఒపీనియన్ లీడర్స్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటారు. ఓకే, అంటే మీకు ఉదాహరణకి చెప్తాను, టీచర్స్ ఆర్ ఒపీనియన్ లీడర్స్. అటువంటి సెక్షన్స్ కొన్ని ఉంటాయి సొసైటీలో. అటువంటి ఒపీనియన్ లీడర్స్ తోటి నేను టచ్లో ఉంటాను కాబట్టి నాకు ఇటువంటి విషయాలు, అంటే నేను సెఫాలజీ చదవకపోయినా కానీ ఓకే, సెఫాలజీ గురించి అన్ని విషయాలు తెలిసిన వాడిగా నేను ఒక అంచనాకి రాగలుగుతాను నేను. ఓకే, అందుకనే నేనేం చెప్పానంటే 10% షిఫ్ట్ కనపడుతున్నది అని నేను క్లియర్ కట్గా ఆ రోజు చెప్పాను. నాగేశ్వర్ గారికే చెప్పారు. నాగేశ్వర్ ఒక వీడియో చేస్తే నేను ఇంకో వీడియో చేశాను. అంటే ఆయనకి డైరెక్ట్గా నేను ఎందుకు చెప్తాను, నాకంత అవసరం కూడా లేదు కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అక్కడ డిబేట్లకు వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా కొన్ని విషయాలు చెప్పాను. నేను 2-3 సార్లు చెప్పాను. ఏంటి అంటే జగన్ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉన్నది అని నేను ఎలక్షన్లకి దాదాపుగా 8-9 నెలల ముందు నుంచి చెప్తూ వస్తున్నా. ఓకే, అప్పటికింకా 1 ఇయర్ బ్యాక్ అనుకోండి, అప్పటికింకా కూటమి ఇంకా ఫామ్ కాలేదు కూడా. 1 ఇయర్ బ్యాక్ అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి కూడా పోటీ చేస్తామని చెప్పి లేదు. అప్పుడే నేను చెప్పాను, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. ఓకే, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించట్లేదు అని చెప్పాను నేను. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది మొత్తం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇంత తీవ్రంగా లేదు. ఓకే, అంటే రూలింగ్ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేస్తూ ఉంటుంది. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ దేశంలో ఏ రాష్ట్రంలో అధికార పార్టీ మీద ఇంత స్థాయిలో లేదు అనేది చెప్పింది కూడా నేనే చెప్పాను. ఓకే, అంటే అవన్నీ చెప్పాను. ఎట్లా చెప్పాను అంటే నేను ముందరే చెప్పాను మీకు, ఒపీనియన్ లీడర్స్ తోటి నాకు టచ్ ఉంటుంది కాబట్టి నేను చెప్పగలిగా. ఓకే, మరి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈవీఎం స్కామ్ జరిగిపోయింది, ఈవీఎం స్కామ్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం మోడీతో కలిసి చేసింది అని జగన్ గారు మాట్లాడట్లా, జగన్ గారికి సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు. అది పేరు ఊరు లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఈవీఎంలని మేనేజ్ చేయాలి. మీకు 2 పాయింట్లే చెప్తా. ఈవీఎంలని
నరేంద్ర మోడీ చంద్రబాబు కోసం చేస్తాడా? చేసే పరిస్థితి ఉంటే నరేంద్ర మోడీ తన కోసం తను చేసుకుంటాడా? అంతే కదా. నరేంద్ర మోడీకి మరి 100 సీట్లు తగ్గినాయి, బీజేపీకి 100 సీట్లు తగ్గినాయి. అవును. ఎందుకు తగ్గించుకుంటాడు ఆయన? ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే బీజేపీకి 100 సీట్లు ఎందుకు తగ్గుతాయి? పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవకుండా చేస్తారా లేదా చెప్పండి. అంతేగా. ఫస్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కదా. అవును. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ కదా. మరి అంతే కదా. ఇంకా అసలు వేరే మాట ముచ్చట లేదు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ సీటే గెలవలేకపోతే మళ్ళీ 150 వచ్చినా కానీ వేస్ట్ కదా. మరి అంతేగా. అతనైతే ముఖ్యమంత్రి కాలేడు. చెప్తున్నా మాట వరుసకి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయినా కానీ ముఖ్యమంత్రి అయింది, అది వేరే విషయం. నీకైతే మోహం పోతుంది కదా. నీకైతే నువ్వైతే నేను ప్రజల్ని ఫేస్ చేయలేకపోయేవాడివి కదా. పులివెందుల్లో ఫస్ట్ ఈవీఎంలని పులివెందుల్లో హ్యాక్ చేయండి అని చెప్తారా చెప్పరా? చెప్తారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఓకే. నీకు నరేంద్ర మోడీ 100 సీట్లు తగ్గినాయి భారతీయ జనతా పార్టీకి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఈ 2 యార్డిస్టిక్స్ చూసుకోండి. మీకు ఈవీఎంలను మేనేజ్ చేశారు, ఈవీఎం పార్టీ, ఈవీఎం కూటమి, ఈవీఎం ముఖ్యమంత్రి. నువ్వు ఎంత ఏడ్చినా గెలిచారు 164 సీట్లు. మరి అంతేగా. 164 స్థానాల్లో గెలవటం అంటే సో నరేంద్ర మోడీని ఆశ్చర్యపోయాడు. అవును, ఇంత రిజల్ట్ ఎట్లా వచ్చింది అని. తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఇక్కడ కూటమిని కలుపుకోవడం వల్ల. అయితే మీరు ఒపీనియన్ లీడర్స్ అనే మాట మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా నేను, ఈ 1 year 2 months అంటే 14 నెలల కూటమి పాలన మీద ఆ సోకాల్డ్ ఒపీనియన్ లీడర్స్ ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 1 year పాలన కంప్లీట్ అయిపోయింది. 1 year పాలన కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్గా ప్రజల నుంచి వ్యతిరేకత 1 yearలో బయటకి రాదు. కొన్ని ప్రభుత్వాల మీద అయితే 2-2.5 సంవత్సరాలు దాటాలి. ఓకే. కొన్ని ప్రభుత్వాలకైతే 4 సంవత్సరాలు దాటాలి. ఓకే. కొన్ని ప్రభుత్వాలకైతే 5 సంవత్సరాలు. అంటే మళ్ళీ ఎలక్షన్లు జరిగినా కానీ వ్యతిరేకత రిఫ్లెక్ట్ కాదు. ఓకే. అంటే పరిపాలించే విధానం మీద ప్లస్ తీసుకునే నిర్ణయాల మీద గవర్నమెంటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. అవును. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఒక దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సమయంలో, అంటే అయిన కొత్తల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు వైడనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. ఓకే. మొత్తం అన్ని అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు టౌన్ల వరకు కూడా రోడ్డు వైడనింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఓకే. మొదలు పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ఒక అంచనా వేసుకున్నాడు. రోడ్డు వైడనింగ్ ప్రోగ్రాం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్లో ఇట్ ప్రూవ్డ్ రాంగ్. ఓకే. ఎందుకు అంటే రోడ్డు వైడనింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు 10 మంది ఉంటే బెనిఫిట్ అయ్యేవాళ్ళు 110 మంది ఉన్నారు. ఓకే. ఆ రోడ్లో ట్రావెల్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అందుకని ఈ 10 మంది వాయిస్ విని రాజశేఖర్ రెడ్డి ఆ రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. ఆ 10 మందికి సపోర్ట్ చేశాడు. ఈ 10 మందికి సపోర్ట్ చేశాడు. ఓకే. ఎవరైతే ఒక 100 మందో 110 మందో ఆ రోడ్డు మీద కమ్యూట్ చేసేవాళ్ళు, అటు ఇటు ప్రయాణం చేసేవాళ్ళు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో అది ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఓటింగ్. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ 1 year రూల్లో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల కారణంగా ఎంతమంది మీద అడ్వర్స్ ఎఫెక్ట్ పడ్డది,
ఎంతమంది మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడ్డది అనేది మెయిన్ యార్డిస్టిక్ అవుతుంది. ఓకే, ఇప్పుడే ఎక్స్ప్రెస్ కాకపోయినా, ఎవరు ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా మెయిన్ యార్డిస్టిక్ ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా, ఆ నిర్ణయాల వల్ల ఎఫెక్టెడ్ పార్టీలు ఎవరు లేరు ప్రస్తుతానికే కాదు. కూటమి ప్రభుత్వం వెళ్తున్న డైరెక్షన్ చూస్తే దే విల్ నాట్ ఎఫెక్ట్ ది పీపుల్, కామన్ పీపుల్ విత్ దేర్ పాలసీస్. ఓకే, అందుకనే పెన్షన్లు అంటే సంక్షేమం ఇవ్వటమే కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మేజర్ టాస్క్. అవును, ఆ మేజర్ టాస్క్ని కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నది. ఓకే, సో మీకు ఏమవుతున్నది, పెన్షన్లు పెంచారు. పెన్షన్లు పెంచేసి అంటే పేద వర్గాలకి పెన్షన్లు పెంచేసి రోడ్ల మీద గుంతలు పూడ్చకుండా ఉన్నట్టయితే సమాజం నుంచి వ్యతిరేకత వచ్చి ఉండేది. ఓకే, అర్థమైంది. పేద ప్రజలకి నువ్వు సహాయం చేస్తున్నావు, నేను స్కూటర్ వేసుకొని పోతుంటే గుంతల్లో పోతున్నా, నా డబ్బులు తీసుకెళ్ళి వాడికి పెడుతున్నావు ఓకే అనే కసి మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతుంది, సహజంగా పెరుగుతుంది. అవును, అందుకని కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, నీకు పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేశా, అది నా బాధ్యత. ఎట్ ద సేమ్ టైం నా బాధ్యత ఇంకోటి ఉంది, ఈ రోడ్ల మీద గుంతలు లేకుండా చేయటం అని. ఈ రెండు సైమల్టేనియస్గా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో రెండు సైమల్టేనియస్గా తీసుకెళ్ళటం వల్ల అన్ని సెక్టార్సు హ్యాపీ అయిపోయినాయి, దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, అందుకనే ఇప్పుడు మనకి సొసైటీలో ఇప్పుడు మీకు అంతకుముందు చెత్త పన్ను వేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు చెత్త పన్ను వసూలు చేస్తున్నారా? లేదు. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎక్కడికి వెళ్ళినా ఏదో 3వ శనివారం 4వ శనివారం ఒక ప్రోగ్రాం పెట్టుకొని, ప్రతి మంత్ ఒక శనివారం పెట్టుకొని ప్రతి ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఏం చెప్తున్నాడు, మీరు చెత్త వేస్తున్నారు కదా, ఆ చెత్త నుంచి నేను ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా, నేను ఎరువు ప్రొడ్యూస్ చేస్తా, ఆ ఎరువు మీకే ఇస్తా, ఆ ఎలక్ట్రిసిటీ మీకే ఇస్తా, కానీ ఒక్కటి చేయండి, చెత్త రోడ్ల మీద వేయమాకండి అని చెప్తున్నాడు. తడి చెత్తను సపరేట్గా, పొడి చెత్తను సపరేట్గా ఇంట్లో వేయండి అని చెప్తున్నారు. మీరేం చేస్తారు, ఆయన ఎరువు ఇస్తున్నాడు, ఆ ఎరువుని పబ్లిక్ పార్కుల్లో వాడుతున్నారు, చెట్లు చక్కగా పెరుగుతున్నాయి, కరెంటు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఆ కరెంటు కూడా మళ్ళీ మనకే వస్తున్నది. నేను బాధ్యతగా చెత్తని కరెక్ట్గా ఎక్కడ చెప్తే అక్కడ వేయాలి అనుకుంటారా? అనుకోరా? అనుకుంటాం. దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో అందుకని చెత్త పన్ను లేదు, చెత్త పన్ను తీసేయటం ఒకటి, రెండోది మీరేసే చెత్త నుంచి నేను సంపద సృష్టిస్తున్నాను అని చెప్పటం అనే ఆ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు కాన్స్టెంట్గా ప్రజలకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఓకే, ఒకసారి చెప్పి వదిలేయట్లా. అవును, ప్రతి నెల ఎక్కడికో అక్కడికి వెళ్తున్నాడు, ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అవును, అంటే దిస్ ఈజ్ ది డిఫరెన్స్. అంటే ఒక నాయకుడు నీకు పాత్ చూపించాలి, నడక నేర్పాలి. అవును, నువ్వు పాత్ చూపించి నడక నేర్పకపోయినా కష్టమే, అంతేగా. నువ్వు నడక నేర్పి ఇటు పోరా అని చెప్పకపోయినా కష్టమే. అవును, అందుకని ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నది పాత్ చూపిస్తున్నాడు, నడక నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగాలి. ఏం క్వశ్చన్ అంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 39.6% ఓట్లు అట్లాగే ఉన్నాయా లేవా అనేది క్వశ్చన్ మీరు అడగాలి. అవును, మరి సొసైటీలో ఇంత పాజిటివ్నెస్ ఉంటే ఈ 39.6 ఇంకా అట్లాగే ఉన్నాయా, తగ్గినాయా? ఇది కదా మెయిన్ పాయింట్. ఇది అవును, జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే, ఈ 1 ఇయర్ కాలంలో అంటే దాదాపుగా 13 నెలల కాలంలో 13 నెలల కాలంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒక్క ఇష్యూని కూడా జగన్మోహన్ రెడ్డి టేకప్ చేయలేకపోయాడు.
మరి బంగారుపాలెం వెళ్ళారు, తెనాల్లో ఒక ఇష్యూని కవర్ చేశారు, నెల్లూరు వెళ్ళారు, పల్నాడు వెళ్ళారు. జగన్ గారు పర్యటనలు బాగా చేస్తున్నారు, విపరీతమైన జనసందోహం వస్తున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు చాలామంది. అది ఒకవైపు నుంచి చూస్తే కనపడేది అది. రెండో వైపు నుంచి చూడాలి. ఎవరైనా సరే మొత్తం సమాజంలో మీకు మిర్చి రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులు, ఈ ముగ్గురునే కదా నువ్వు పరామర్శించింది. మరి ఇంతకన్నా బలమైన సెక్టర్ ఆక్వా రైతులు ఉన్నారు. అవును, ఆక్వా ఫార్మర్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీబడి. అవును. మరి ఆక్వా రంగం గురించి నువ్వెందుకు మాట్లాడలేదు? ఇంకొకటి, ప్యాడీ పండించే రైతులు, వరి రైతులు, వరి ధాన్యం పండించే వాళ్ళని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయాలను నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంటే నువ్వు ధాన్యం సేకరించినప్పుడు 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు బకాయిలు పెట్టావు. అవును. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు కరెక్ట్గా 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. అరగంట, 10 నిమిషాలు, పావు గంటలో పడినవి కూడా ఉన్నాయి. నీకు అదే ప్రయోగాన్ని మామిడి రైతుల్లో కూడా చేశారు ఈ కూటమి ప్రభుత్వం. మామిడి రైతులకు కూడా ఎప్పుడైతే తోతాపురి మామిడికి డిమాండ్ని ఈ పల్ప్ పరిశ్రమలు తగ్గించినాయో వెంటనే కిలోకి 4 రూపాయల చొప్పున సబ్సిడీ పెట్టేసి కేంద్రం నుంచి రావటానికి ముందే ఎవరైతే రైతు లోడ్ ఎత్తుతాడో లోడు ఎత్తంగానే వాడు వెళ్ళి వేబ్రిడ్జ్లో అది కాటా వేసుకోగానే వాడికి డబ్బులు పడేలాగా చేశారు. ఓకే. పొగాకు రైతుల పరిస్థితి డిఫరెంట్. అది మామూలు రెగ్యులర్ పంట కాదు, అది ఆర్డర్స్ మీద వెళ్ళాల్సింది. దానికి కూడా సబ్సిడీ అదంతా రావటం అదంతా కూడా చేశారు. ఇక్కడ వరి రైతులు అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఏపీలో. నువ్వు వరి రైతుల్ని వదిలిపెట్టి నువ్వు పొగాకు రైతుల్ని, మిర్చి రైతుల్ని, మామిడి రైతుల్ని సెలెక్ట్ చేసుకోవటమే నీ స్ట్రాటజికల్ మిస్టేక్. ఓకే. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు అనేవాడు రైతులు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ సెక్టార్స్ ఏంటి, మనం ఏ సెక్టార్ని అడ్రస్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డిని చూసుకొని మిర్చి ఆడికి వెళ్ళాడు, లేకపోతే ఆ పొదిలి అతను ఉన్నాడు కదా బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి, అతన్ని చూసుకొని పొదిలి వెళ్ళాడు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడని బంగారుపాళ్యం వెళ్ళాడు. ఓకే. అంతే తప్ప రైతుల కోసం వెళ్ళలేదు అన్న ఫీలింగు రైతుల్లో కనపడుతూ ఉన్నది. ఓకే. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి టార్గెట్ మిస్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నీకు ఇంకొక స్ట్రైట్ పాయింట్ చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇది తప్పు అని చెప్పటానికి ఇప్పటి వరకు మేజర్ ఇష్యూ ఏది లేదు. అవును. జగన్మోహన్ రెడ్డికి దొరక్కపోవటం కాదు, అసలు ఇష్యూ లేదు. ఓకే. ఇష్యూని అడ్జస్ట్ మొత్తం ఎక్కడికక్కడ ముందర చూసుకొని ఆ సమస్య రాకుండా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఇది ఇంకొక రీజన్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇష్యూ దొరకదు. ఇష్యూ దొరకపోతే మరి ఇప్పుడు 39%లో కూడా చాలా తగ్గిద్ది లెక్కన. ఇప్పటికే కొన్ని రీడింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫైండింగ్స్ ఉన్నాయి. ఆ కొన్ని ఫైండింగ్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అంటే నేనేదో కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నానని అనుకోమాకండి. ఓకే. నాకు కూడా నా నైజం కూడా నేను ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడేంత చిన్న వ్యక్తినేమి కాదు నేను. అవును. ఇప్పుడు బేసిక్గా సమాజం ఎలా తయారైందంటే సార్, తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే వీళ్ళు కమ్మ, వైసీపీకి సపోర్ట్ చేస్తే వీళ్ళు రెడ్డి, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే వీళ్ళు నాయుడు, ఈ 3 కులాలే అన్నీ ఫిక్స్ అయిపోయే ఫీలింగ్కి సమాజం దిగజారిపోయింది. మనం మరి ఆ స్థాయికి మనం దిగజారకుండా, ఎందుకంటే కొంతమంది అయినా కులాల గురించి ఆలోచించకుండా ఉంటారు భవిష్యత్తులో. కాబట్టే మన సమాజం ఇట్లా నడిచిపోతూ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేసేదంతా కూడా అప్పర్ రెడ్డి క్యాస్ట్ పీపుల్ని,
ఓకే. అప్పర్ క్లాస్ రెడ్డి క్యాస్ట్ పీపుల్ని జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తాడు. అప్పటికి అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చింది వాళ్ళకే. ఓకే. మిడిల్ క్లాస్ రెడ్డిలకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. అవును. ఇంకా బిలో పావర్టీ లైన్ చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి, అది పెద్ద ఇదేం కాదు. సో మిడిల్ క్లాస్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం రెడ్లను కూడా టచ్ చేయలే. అవును. లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ప్రతిసారి కూడా కాన్సన్ట్రేట్ చేసింది ఎవరి మీద అంటే దళితుల్లో ఒక వర్గం అయిన మాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఓకే. జస్ట్ మాల ఓట్లని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన పథకాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పనులు చెయ్యకపోయినా వాళ్ళల్లో ఉండే ఒక మీడియేటర్ని పికప్ చేసి వాడికి ఫైనాన్స్ చేయటం, ఓకే, ఇటువంటి పనులు చేశాడు తప్ప యాజ్ ఎ హోల్ మాల క్యాస్ట్ కూడా అతను స్పెసిఫిక్గా చేసింది ఏమీ లేదు. ఓకే. కన్వర్టెడ్ క్రిస్టియన్ల మీద మరింత ఎక్కువగా ఆధారపడ్డాడు. అందుకనే మీకు కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్గా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డే కాదు, దాదాపుగా ఒక 100 మంది క్యాండిడేట్లు ఓకే క్రిస్టియన్ల మీటింగుల్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్లను ఫేస్ చేసే టైంలో. ఓకే. 24 ఎలక్షన్లో ఎగ్జాక్ట్లీ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు, క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉన్నాడు, క్రిస్టియన్ ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోవాలంటే మన క్రిస్టియన్లందరూ యునైటెడ్గా ఉండాలి అని స్పెసిఫిక్గా సందేశం ఇచ్చాడు. ఇంకొక 100 మంది 120 మంది క్యాండిడేట్లు ఇదే పని చేశారు, కానీ వాళ్ళ వీడియోలు బయటికి రాలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి తన మేనత్త విమలమ్మని పంపించి పాస్టర్లకి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఫైనాన్స్ చేసింది. అంటే అతని కాన్సన్ట్రేషన్ అంతా కూడా కులం మీద, మతం మీద తప్ప సొసైటీ నీడ్స్ ఏంటి, వాళ్ళకి మనం చెయ్యాల్సింది ఏంటి అని ఆలోచించాలి. ఓకే. సో అందుకని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో నీడ్ బేస్డ్ హెల్ప్ మొదలుపెట్టింది. ఓకే. అవసరమైన వాళ్ళకి సాయం చేయడం, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సహాయం చేయటం. ఓకే. సో నేను కులం చూడను, మతం చూడను అని చెప్పి అవే చూశాడు. అవును. ఈరోజు మేము కులం చూడము, మతం చూడమని ఎవరన్నా చెప్తున్నారా? చంద్రబాబు చెప్తున్నాడా? లేదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడా? లేదు. లోకేష్ చెప్తున్నాడా? లేదు. ఎవ్వరు చెప్పట్లా. కానీ చేస్తున్నది నీడ్ బేస్డ్ హెల్ప్. ఓకే. సో అందుకని నీడ్ బేస్డ్ హెల్ప్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం చేయటం మొదలుపెట్టిందో, చేస్తూ పోతూ ఉన్నదో, ఈ 39.6% ఓట్లలో నా అంచనా ప్రకారం ఇప్పటికి 10% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోయినాయి. ఓకే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక అంటే 29.6% ఓట్ల కన్నా లేవు. ఓ సీరియస్లీ? 100%. అందుకనే జగన్మోహన్ రెడ్డి వేరే స్ట్రాటజీలో పోతూ ఉన్నాడు. ఓకే. వేరే స్ట్రాటజీలు ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందటం అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాడు. ఓకే. సో అందుకని ఇప్పటికే 29.6% నుంచి -10% అయింది. అంటే ఈ 10% సాలిడ్గా కూటమి ప్రభుత్వం వైపు రాలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అయ్యారు. ఓకే. వీళ్ళు ఈ 10% అంటే గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన వాళ్ళలో 10% బయటికి వచ్చున్నది తప్ప ఇంకా కూటమి వైపు రాలేదు. ఓకే. సో ఈ 10% గనక సాలిడ్గా ఇంకా ఒక 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటే ఫైనల్ ఇయర్లో మారరు.
ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటేయరు. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ సొసైటీలో జరుగుతున్నది ఇది. అందుకని ఇప్పుడు ఏంటి అంటే మీరు అందుకనే గమనించండి, ఈ 10% ఏదైతే జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఓటేసి బయటికి వచ్చేసిందో, ఈ 10%లో నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఈ 10%లోనే కొంతమంది పెట్టి ట్రేడర్స్ ఉన్నారు, అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ రోజున అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కరెక్ట్గా జరిగితే మార్కెట్లో ఈ మనీ ఫ్లోయింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పేవి పెద్ద కాంప్లికేటెడ్ విషయాలు ఏమి కాదు, చాలా సింపుల్ ఎకనామిక్స్. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లో క్యాష్ ఫ్లో ఉంటుంది. మార్కెట్లో క్యాష్ ఫ్లో ఉంటే పెట్టి ట్రేడర్సు ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా బాగుపడతారు. కొంతమంది ఇంకో షాపులు పెట్టుకుంటాడు, లేదు కొంతమంది బైకులు అమ్ముకుంటాడు, లేకపోతే బైక్ షాపుల్లో పనిచేస్తాడు. ఏదో విధంగా ఉపాధి దొరుకుతుంది, ఏదో ఒక విధంగా ఉపాధి దొరుకుతుంది. ఏది లేకపోతే బాగా బద్దకస్తుడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మబడును కొనబడును అని బోర్డు పెట్టుకుంటే ఉద్యోగస్తుడు ఉంటాడు కదా, మరి అంతే, నాకు ఏదైనా ఒక ప్లాట్ చూపించు అని చెప్పి వాడి దగ్గరికి వస్తాడు. ఓకే, అంటే క్యాష్ ఫ్లో అనేది పెరగాలి. ఆ పెరిగే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఓకే, ఇప్పుడు 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. ఈ 9.5 లక్షల కోట్ల రూపాయల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ అయిపోయింది. అవును, చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ స్టార్ట్ అయింది. ఓకే, అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ రోజున దాదాపుగా 30 నుంచి 40 వేల మంది పనిచేస్తూ ఉన్నారు ఓన్లీ అమరావతిలో. ఓకే, ఈ ఫిగరు రాబోయే 6 నెలల్లో 1,00,000కి చేరుతుంది. ఓకే, అంటే ఇంకా స్పీడప్ అవుతుంది. ఓకే, ఈ వర్షాకాలం అయిపోగానే వర్క్స్ స్పీడప్ అయిపోతే ఇంకొక 6 నెలల్లో ఈ సంఖ్య 1,00,000కి చేరుతుంది. అంటే క్యాష్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. మన రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళే పరిస్థితుల నుంచి మన రాష్ట్రంలో వాళ్ళకి మన రాష్ట్రంలోనే పని దొరకడం కాక బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ పనుల్లో పాలు పంచుకునే అవకాశం ఉందా? ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే, ఆ ప్రాసెస్ జరుగుతున్నది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పెద్ద ఎక్కువ ఎకనామిక్స్ పుస్తకాలన్నీ తిరగేయాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో గుంటూరు బస్టాండ్ నుంచి బెంగళూరుకి కనీసం 60 బస్సులు ఉండేవి. అవును, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూసిరండి. బస్సులు తగ్గిపోతూ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి, వెళ్ళేవాళ్ళు తగ్గుతూ ఉన్నారు. లేవని నేను అంటల్లా. ఓకే, ట్రిప్పులు తగ్గుతూ ఉన్నాయి. అంటే ప్యాసింజర్ల సంఖ్య తగ్గింది. గుంటూరు బస్టాండ్ నుంచి బెంగళూరు బస్సుల సంఖ్య ఒకటే పారామీటర్ మీరు చూడండి. ఓకే, దీని అర్థం ఆ తగ్గిన పారామీటర్ ఇక్కడే ఉపాధి దొరుకుతున్నది. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున మీకు ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చిన తర్వాత, లేదు ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత, ఏఐ యూనివర్సిటీ వచ్చేసిన తర్వాత, బిట్స్ పిలాని వాళ్ళు ఏఐ యూనివర్సిటీ పెట్టిన తర్వాత ప్లస్ డీప్ టెక్ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్ కోసం అని చెప్పి అందులో పార్ట్గా వాడే అంటే ఈ మొత్తం అంటే డేటా కలెక్షను వీటికి సంబంధించిన జాబ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తా. ఈ రోజున డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ఎక్స్పర్ట్స్ ఇండియా మొత్తంలో ఎక్కువ మంది ఎక్కడున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఎలా? డ్రోన్ ఎక్స్పర్ట్స్, డ్రోన్ టెక్నాలజీ వాడేవాళ్ళు, డ్రోన్ టెక్నాలజీ వాడే కుర్రవాళ్ళు భారతదేశం మొత్తంలో ఎక్కువ ఎక్కడ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అని ఇండియా వైడ్గా చెప్పుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు రాగానే డ్రోన్ టెక్నాలజీ అని చంద్రబాబు నాయుడు పుష్ చేసిన కారణం ఇది. అవును,
డ్రోన్ సమ్మిట్ కూడా పెట్టారు కదా విజయవాడలో. నెక్స్ట్ డీప్ టెక్ వచ్చిన తర్వాత ఏఐ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత నేను చెప్పిన రియల్ టైం గవర్నెన్స్ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతారో, అంటే టెక్నోక్రాట్లు ఎట్లా పెరుగుతారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఓకే. సో అందుకని నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తగ్గిన 10%, ఇప్పటికి తగ్గింది 10%. అవును. ఇంకా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకా 10% తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. 29 కూడా 99 ఆస్కారం ఉంటుంది. ఖచ్చితమైన ఇది ఉంటుంది. దీనికి పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కొన్ని తోడు కావాలి. ఓకే. ఆ సీక్రెట్ నేను మీకు ఇప్పుడే చెప్పను, మళ్ళీ మీరు ఇంకో వీడియో చేస్తే అందులో చెప్తా. ఓకే. కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ మారాలి. ఓకే. ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ మారితే జగన్మోహన్ రెడ్డి దగ్గర 19% ఉంటుందో 9% ఉంటుందో తర్వాత తెలుస్తుంది. ఓకే.